చూడండి, ఒకానొక సందర్భంలో అయితే నిజానికి లక్ష్మణస్వామి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. రాముడు లక్ష్మణుడి మాట వినకూడదు. అక్కడ అన్నదమ్ములు ఇద్దరు విడిపోవలసిందే. అంత భయంకరమైన సన్నివేశం ఏర్పడింది అరణ్యకాండలో. రే ఇక్కడ ఉండు, ఏ కారణము చేత వదిలిని విడిచిపెట్టి రావద్దు అని చెప్పి శాసనం చేసి రాముడు మారీచుడిని వేటాడడానికి వెళ్ళాడు, ఆ బంగారు జింక రూపంలో వస్తే. కానీ సీతమ్మ తనకి భర్త మీద ఉన్నటువంటి విశేషమైన ప్రేమ చేత ఎంత చెప్పినా లక్ష్మణస్వామి వెళ్ళటం లేదని ఒక మాట అంది. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. చాలా భయంకరమైన మాటే వాడింది ఆవిడంది. ఒకడు రాజ్యాన్ని తీసుకున్నాడు, నువ్వు రాజ్యం కోసం కాదు నా కోసం మాటు వీశావు, అందుకని అన్న వెంట వచ్చావు. భరతుడు నిన్ను పంపాడని అనుమానపడుతున్నాను. మీ అన్నగారికి ఏదైనా ఆపదొస్తే నన్ను పొందాలని ప్రయత్నిస్తున్నావు. ధూర్తుడా, నీకు నేను ఎప్పటికీ వశపడను. నిజంగా నీకు కాని అన్న మీద ప్రేమ ఉంటే వెళ్ళంది. వినలేనమ్మా అని ఆయన వెళ్ళిపోయాడు. సీతాపహరణం జరిగిపోయింది. వెనక్కి తిరిగి వచ్చాడు రాముడు లక్ష్మణుడితో. ఎందుకు వచ్చావని అడిగాడు. వదిన ఈ మాట అంది అన్నాడు. ఒరే, ఒక ఆపద సంభవించినప్పుడు నా కంఠం ఆర్తితో వినపడినప్పుడు ఆమె ఆ మాట అని ఉండవచ్చు. అంత మాత్రం చేత నువ్వు వదిలిని వదిలిపెట్టి వచ్చేసావా? నీకు ఆజ్ఞ ఎవరిది? నాది. ఏమని? ఎట్టి పరిస్థితులలో అక్కడ ఉండమని. ఏ కారణానికి నా ఆజ్ఞని ఉల్లంఘించి నువ్వు రాకూడదు. తర్వాత నాకు చెప్పాలి, ఒకవేళ నీ మనసు గాయపడి ఉంటే. నువ్వు విడిచిపెట్టి వచ్చావు, దాని వలన ఇంత ప్రమాదం వచ్చింది. నిర్మోహమాటంగా చెప్పాడు రాముడు.